నెల్లూరు జిల్లా కందుకూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పొగాకుకు మద్దతు ధర లేదని, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో క్వింటా పొగాకు 36,000 మద్దతు ధర ఉందని, ఇప్పుడు 26,000 మాత్రమే రైతుకు చెల్లిస్తున్నారన్నారు. రైతులందరూ కూడా చాలా నిస్సహాయతగా చాలా బాధతో కూడా మాకు కనిపించారు. మేము ఎంక్వైరీ చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి రేటు పలికింది. 36,000 దాకా మాకు టన్నుకు పలికింది. ఈరోజు మేము చూస్తే 25,000, 26,000, అది కూడా ఐకేడు పొగాకు కొంటున్నారు, నెంబర్ కొంటున్నారు, మాడు పచ్చ చేసేస్తున్నారు. పోయినసారి నెంబర్ కొన్నారు, మాడు కొన్నారు, పచ్చ కొన్నారు. ఇప్పుడు చూస్తే దారుణంగా అవన్నీ ఎన్ని కొంటున్నారు, ఎన్ని కొట్టేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా మాకు నష్టపోతున్నాం. మాకు న్యాయం చేసే రాజులు లేడా అని చెప్పి కూడా రైతులు దుశ్శాసితులు ఉన్నారు. ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది.